చిట్యాల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాల నుండి చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలల పక్కనే ఉన్నటువంటి మద్యం దుకాణాలను తొలగించాలని చెప్పి గత 5 సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా విద్యార్థుల భవిష్యత్తు ఒక పక్క నాశనం అవుతూ ఉన్నది. ప్రతిరోజు విద్యార్థులు కాలేజీ కానీ స్కూలుకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు కానీ విద్యార్థులు ఇతర ప్రాంతాల నుండి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆ మద్యం దుకాణాల ద్వారా ఆ వైన్స్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతూ ఉన్నది. ఆ మద్యాన్ని తాగే వాళ్ళని చూసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతూ ఉన్నదని చెప్పి 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఈ మండల కేంద్రంలో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మీ అందరికీ విద్యార్థుల భవిష్యత్తు కంటే ఇంకా మరి ఏం ముఖ్యమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా, మద్యం దుకాణాలు ముఖ్యమా, వైన్స్ ముఖ్యమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కాలేజీలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కాలేజీకి వచ్చి ఇక్కడ బీర్లు కొనుక్కొని బయటకు తీసుకుపోయి తాగేటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థుల జీవితాలు శాశ్వతంగా నాశనం అయిపోతూ ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కంటే మీకు ఏం ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అయ్యా, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తక్షణమే ఈ వైన్స్ను ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల పక్కన ఉన్న వైన్స్ను తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాపులను పాఠశాల పక్కన ఉన్న వైన్ షాపులను తొలగించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. పేరు అంబాల అనిల్ కుమార్, నేను వీసీకే పార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు.